హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఇండియన్ నేవీ నుంచి అయితే నేవీ ఏఎస్ఎస్ఆర్ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ బ్యాచ్ చూసుకున్నట్టయితే సెకండ్ 2024 బ్యాచ్. ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసరికి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ అయితే అప్లై చేయడానికి అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే క్వాలిఫైడ్ ఇన్ 10+2 ఇంటర్మీడియట్లో అయితే మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి అయితే ఉండాలి. 50% అయితే మార్క్స్ ఉండాలి. 50% ఉండి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి హాల్ టికెట్లు వస్తాయి. లేదా పాస్డ్ 3 years డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే మెకానికల్ లేదా ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే 50% మార్క్స్తో మీరు పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి ఉండాలి. అది లేదంటే పాస్ 2 years వొకేషనల్ కోర్స్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్లో 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ బోర్న్ బిట్వీన్ 1st November 2003 to 30 April 2007 బోత్ డేట్స్ ఇంక్లూజివ్. అంటే 1st November నుంచి 30 April 2007 మధ్యలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇక మ్యారిటైమ్ స్టేటస్ వచ్చేసరికి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్స్ అయితే మాత్రం మేల్స్ అండ్ ఫీమేల్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఇక వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మీకు లీవ్స్ అనేవి 1 yearకి 30 days మాత్రం ఉంటాయి లీవ్స్. ఇక శాలరీస్ చూసుకున్నట్టయితే మీకు ఫస్ట్ ఇయరే శాలరీ 30,000 వస్తుంది. ఆ 30,000లో 9,000 కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్నివీర్ క్రాప్స్ ఫండ్ కింద కట్ అయ్యి మీకు ఫస్ట్ ఇయర్ చేతికి బై హ్యాండ్ 21,000 అయితే ఫస్ట్ ఇయర్ చేతికి వస్తుంది. సెకండ్ ఇయర్ చూసుకున్నట్టయితే మీకు 23,100 అయితే వస్తుంది. థర్డ్ ఇయర్ వచ్చేసరికి 25,550. అలాగే ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి 28,000 వస్తుంది. నెక్స్ట్ వన్స్ రిటైర్ అయిపోయిన తర్వాత మీకు టోటల్ 10 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అగ్నివీర్ స్కీమ్లో మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కవర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్టయితే ఫీమేల్ క్యాండిడేట్ అయితే ప్రెగ్నెన్సీ ఉంటే రిజెక్ట్ చేస్తారు. మినిమం హైట్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మినిమం హైట్ స్టాండర్డ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈజ్ 157 centimeters అయితే ఉండాలి. నెక్స్ట్ విజువల్ స్టాండర్డ్ వచ్చేసరికి అన్కరెక్టెడ్ విజన్ వచ్చేసరికి 6/12 ఉండాలి. అలాగే కరెక్టెడ్ విజన్ వచ్చేసరికి 6/6 అయితే ఉండాలి. ట్రైనింగ్ వచ్చేసరికి మీకు INS షీల్కా ఒడిస్సాలో ఉంటుంది. ట్రైనింగ్ ఫర్ ద కోర్స్ విల్ బి టెంటివ్లీ కమిషన్స్ ఇన్ November 2024లో అయితే మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా నవంబర్ కల్లా కంప్లీట్ అయిపోయి నవంబర్లో కల్లా మీరు ట్రైనింగ్లో అయితే ఉంటారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ వచ్చేసరికి మీకు స్టేజ్ 1 షార్ట్ లిస్టింగ్ అయితే జరుగుతుంది. ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఆన్లైన్లో జరగబడుతుంది. స్టేజ్ 2 వచ్చేసరికి PFT రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్ మెడికల్ స్టాండర్డ్ అయితే జరుగుతుంది. స్టేజ్ 1 వచ్చేసరికి షార్ట్ లిస్టింగ్. ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసరికి జరుగుతుంది. మీకు అందులో షార్ట్ లిస్ట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా స్టేజ్ 2కి అయితే పిలుస్తారు. స్టేజ్ 1 వచ్చేసరికి మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ద క్వశ్చన్ పేపర్ విల్ బీ కండక్టెడ్ కంప్యూటర్ బేస్డ్ విత్ టోటల్ 100 questions ఈచ్ క్యారీ 1 mark. అంటే మీకు 100 questions ఉంటాయి, టోటల్ 100 marks. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. ద క్వశ్చన్ పేపర్ విల్ బీ కంప్రెస్ ఆఫ్ 4 sections అయితే ఉంటాయి. మీకు ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే ఈ 4 సెక్షన్లో ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయ్యి మీకు స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇందులో షార్ట్ లిస్ట్ అయిన ప్రతి ఒక్కరిని
సెకండ్ స్టేజ్గా అయితే పిలుస్తారు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి మీకు అన్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఆఫ్ 550 రూపీస్ అయితే ఉంటుంది. 550 ప్లస్ 18% జిఎస్టీ అయితే ఇంక్లూడ్ అయ్యి టోటల్ 650 అలాగైతే ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసరికి పిఎఫ్టీ రిటర్న్ ఎగ్జామ్ అండ్ రిక్రూట్మెంట్ మెడికల్ వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసరికి క్వాలిఫై ఇన్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ సెలెక్షన్. Candidates undergoing PFT will do at their own risk. PFT standard is as follow. Male కి వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ ఇన్ 6 minutes 30 secondsలో అయితే కంప్లీట్ చేయాలి. రన్నింగ్ వచ్చేసరికి మేల్కి 6 నిమిషాల 30 సెకండ్లు అయితే కంప్లీట్ చేయాలి. స్క్వాట్స్ వచ్చేసరికి ఉత్తక్ బైతక్ 20 అయితే చేయాలి. అలాగే పుషప్స్ 15 చేయాలి. బెంట్ నీ సెటప్ వచ్చేసరికి 15 చేయాలి. అలాగే ఫీమేల్ వచ్చేసరికి 1.6 km 8 minutesలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే లేడీస్కి 8 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. అలాగే స్క్వాట్స్ ఉత్తక్ బైతక్ వచ్చేసరికి 15 తీయాలి. పుషప్స్ కూడా వీళ్ళు 10 తీయాలి. బెంట్ నీ సెటప్ వచ్చేసరికి 10 అయితే తీయాల్సి ఉంటుంది. వన్స్ స్టేజ్ 2 కూడా అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. మీకు మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామ్ విల్ బీ క్యారీడ్ అవుట్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై పిఎఫ్టీలో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెడికల్ టెస్ట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. మెడికల్ టెస్ట్ వచ్చేసరికి మీకు మిలిటరీ హాస్పిటల్లోనే జరుగుతుంది, మిలిటరీ డాక్టర్స్ ద్వారా. మెరిట్ లిస్ట్ వన్స్ మెడికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు స్టేట్ వైజ్ కట్ ఆఫ్తో ద కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ కాల్-అప్ లెటర్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఎట్ ఐఎన్ఎస్ చిల్కా మే వేరీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. అంటే మీకు మెరిట్ లిస్ట్ వచ్చేసరికి స్టేట్ వైజ్ ఉంటుంది. దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th May 2024. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 13th May 2024 టు 27 May 2024. అంటే అప్లికేషన్ వచ్చేసరికి ఈ నెల 13వ తారీఖున అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 27th May అయితే ఈ నెల 27న లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. చాలా మంచి అవకాశం. 4 years అగ్నివీర్ కింద జాయిన్ అవుతారు. నేవీ SSR చాలా బాగుంటుంది జాబ్ ప్రొఫైల్. ఇంకంతే బ్రదర్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు లైక్ షేర్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.